టీవీ ముందుగా ముఖ్యాంశాలు. పింఛన్దారులకు అండగా నిలవండి. ఏపీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి వెల్లడి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ లో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేశినేని శ్వేత. వైసీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలోకి దిగిన ప్రముఖ యాంకర్. మార్కాపురం చెన్నకేశవ స్వామి రథోత్సవంలో అపశృతి, 4గురికి తీవ్ర గాయాలు. అల్లూరు జిల్లాలో 5.5 కోట్ల విలువైన ద్రవరూప గంజాయి స్వాధీనం, 1 అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థపై నీచ రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చెంపపెట్టుగా వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మాజీ వాలంటీర్లు పింఛన్దారులకు అండగా నిలవాలని డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని అన్నారు. నాయుడు రాజకీయ లబ్ధి కోసం ఎంత దిగజారి పరిపాలనని అస్తవ్యస్తం చేశాడనేది ఈ సందర్భంగా మీకు చెప్పాలి. కోర్టుకు వెళ్ళి వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని, వాలంటీర్లు పని చేయకూడదని కోర్టు డైరెక్షన్ తెచ్చిన ఈ చంద్రబాబు నాయుడు వల్ల ఈరోజు పెన్షన్దారులు తీవ్ర అసౌకర్యంతో ఇబ్బంది పడుతున్నారు. గత నెలలో ఏదో విధంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తయినప్పటికీ ఈరోజు కొంతమందికి ఇంటి దగ్గరికి, కొంతమందికి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు జమ చేయమని చెప్పడం, ఇదంతా ప్రజలందరూ 1వ తారీఖు ఉదయాన్నే తలుపు తట్టి వాలంటీర్ చేత పెన్షన్ తీసుకునే అలవాటు పడిన ప్రజలు ఈ ఎండల్లో బ్యాంకుల చుట్టూ తిరిగి ఆ బ్యాంకుల దగ్గర తీవ్రమైన ఈ క్యూ లైన్లు ఉండడంతో ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంది. దీని ఎవరికి కారణం? చంద్రబాబు నాయుడు అవునా కాదా? చంద్రబాబు నాయుడు ఈ కోర్టుకు వెళ్ళి డైరెక్షన్ తేకపోతే వాలంటీర్ వ్యవస్థ నడుస్తుంటే ఈ ఇబ్బందులు ఉండకుండా ఉండేవని ప్రజలకు తెలియజేస్తున్నాం. చేసిన తప్పు పని చేసి మళ్ళీ ఆ నెపానంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలని, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చేటట్టు ఈ ప్రభుత్వాన్ని నిందలు వేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు అండ్ కో చేస్తుండడాన్ని మేము ఖండిస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రిజైన్ చేసిన వాలంటీర్లు రేపటి రోజు నుంచి పెన్షన్దారుల దగ్గరికి వెళ్ళండి. ఎవరైనా బ్యాంకులకి వెళ్ళే అవకాశం లేక వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు సహకరించి వారిని బ్యాంకుకి తీసుకెళ్ళి వారి పెన్షన్ డబ్బులు వాళ్ళకి ఇప్పించే విధంగా కృషి చేయవలసిందిగా యావత్ విజయనగరం జిల్లాలో నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ని మీ ద్వారాగా కోరుతున్నాము. మరి ఇటువంటి పరిస్థితులు తెచ్చిన చంద్రబాబు నాయుడు కేవలం ఎన్నికల రాజకీయాల్లో లబ్ధి పొందాలి, ఏదో విధంగా అధికారంలోకి రావాలని చెప్పని చెయ్యని తప్పుడు పనులు లేవని అలాగ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న కొత్త చట్టం వచ్చింది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ ఇంటి కాగితాలు మీకు ఇవ్వరు, బ్యాంకుల్లో తనఖా పెట్టేస్తారు, జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చేస్తాడు. జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారా అర్థం కావట్లే. ఎవరింటి కాగితాల మీద ఎవరు అప్పులు ఇస్తారండి? నా ఇంటి కాగితాలు ఇస్తాను, ఎవరైనా పట్టుకెళ్ళి అప్పు తెచ్చుకోండి. నా సంతకాలు లేనిదే నా ఆస్తుల మీద ఎవరైనా అప్పులు ఇస్తారా అని అడుగుతున్నాం. అంటే ఇవన్నీ ఎన్నికల ముందు ఏదో విధంగా ప్రజలు ప్రలోభపెట్టి, ఏదో విధంగా ప్రజల్ని భయపెట్టి ఒక మాయిదారి కార్యక్రమాలు చేస్తూ లబ్ధి పొందాలి. నిన్ను ఎలాగా నమ్మరు ప్రజలు. నువ్వు ఏ వాగ్దానాలు ఇచ్చినా ప్రజలు నమ్మరు. 6 గ్యారంటీలు కాదు కదా, 600 గ్యారంటీలు ఇచ్చిన నీవు 6 గ్యారంటీలు ఇచ్చినా కూడా నమ్మరు. నువ్వు గ్యాస్ సిలిండర్లు ఇస్తే ఖాళీ ఇస్తావా, నింపు ఇస్తావా అని అడుగుతున్నారు మీ నాయకుల కార్యకర్తల్ని.
నీవు చేస్తున్న విధానాలు నచ్చకే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గెలిపించారు. 2014లో నువ్వు ఇస్తానన్న డ్వాక్రా సంఘ రుణమాఫీ చేసావా? నిరుద్యోగ భృతి ఇచ్చావా? రైతు రుణమాఫీ చేసావా? ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చావా? ఎలా చెప్పుకొని వెళ్తే అనేకం అడగాలి. చిన్నపిల్లలైనా చెప్తారు లేదు 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 అని. అటువంటి జవాబులు చెప్పడానికి నువ్వు సిద్ధంగా లేవు. 5 సంవత్సరాలు పదవి లేకపోవడంతో ప్రజల్ని ఏ విధంగా వంచి ప్రజల్ని ఏ విధంగా మర్మం పెట్టి ఓట్లు అడగాలనుకున్న భాగంగానే ఇటువంటి కుయుక్తులన్నీ చేస్తున్నారని చెబుతూ దయచేసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత పాల్గొన్నారు. కార్యక్రమంలో కేశినేని శ్వేత మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికలు లోకల్ కి నాన్ లోకల్ కి మధ్య జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి వాళ్ళ సొంత స్వలాభాల కోసం ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థికి కనీసం ఓటు హక్కు కూడా లేదు. కనీసం మీ నాయకుడు చంద్రబాబుకు కూడా ఈ ప్రాంతంలో ఇల్లు లేదని విమర్శించారు. పొలిటికల్ టూరిజం కోసం ఆంధ్ర రాష్ట్రం మీద పడుతున్నారు. ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళ ప్రలోభాలు లాబింగ్ కోసం పని చేసుకుంటారు. గెలవకపోతే మళ్ళీ హైదరాబాద్ వెళ్లి వాళ్ళ బిజినెస్ లు చూసుకుంటారు. కేశినేని నాని విజయవాడ ప్రజలకు ఒక ముద్దు బిడ్డ. ఇక్కడే పుట్టారు. పుట్టిన ఊరి కోసం విజయవాడ ప్రజల కోసం నీతిగా నిజాయితీగా పనిచేసే వ్యక్తి కేశినేని నాని. 10 సంవత్సరాలుగా విజయవాడకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. కేశినేని భవన్ ద్వారా విజయవాడ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. నీతిగా నిజాయితీగా విజయవాడ ప్రజల కోసం పనిచేసే వాళ్ళని ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని ప్రజలను కోరారు. 8,000 కోట్లతో హాస్పిటల్స్, ఫ్లైఓవర్, ఎయిర్పోర్ట్ ఇలా విజయవాడకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు తెచ్చింది కేశినేని నానినే అన్నారు. రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి పేదింటిలో కూడా ఓన్ చేసుకుని మా బిడ్డ, మా జగన్ అన్న, మా జగన్ బిడ్డ, మా జగన్ మామ అంటే సొంత ఇంటి మనిషిలాగా ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకుని ఆయన్ని గెలిపించడానికి పట్టం కడుతున్నారు. ఎందుకంటే ప్రతి పేద కుటుంబానికి కూడా నవరత్నాల ద్వారా ఆయన సేవలు అందించి మరి ఈరోజు నవరత్నాలు ప్లస్కి అందుకే అంత ప్రజా ఆదరణ అనేది దొరికింది. అందుకే మీరు చూసుకుంటే కూటమి పార్టీలన్నీ కూడా వాళ్ళ సొంత స్కీమ్స్ ఏవి కూడా ప్రవేశపెట్టకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు ఏదైతే వాళ్ళే గత 5 సంవత్సరాలుగా విమర్శించారో మళ్ళీ 6వ నవరత్నాల్లో ఈరోజు కాపీ చేసి కాపీ క్యాట్ మేనిఫెస్టో అనేది ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు. సో మీరు దాన్ని బట్టి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజనరీ అనేది మీకు అందరికీ కూడా అర్థం అవ్వాల్సిన. అలాగే చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలిగిన వర్గాలకి రాజ్యాధికారం ఇవ్వాలనే ఒక మంచి సంకల్పంతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ కమ్యూనిటీస్ నుంచి మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల్ని ఈరోజు పోటీ చేసే అవకాశం ఇస్తున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మన ఆసిఫ్ అన్నను కూడా ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఆసిఫ్ మా సొంత వాడు అనే ఒక ఫీలింగ్తో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసిఫ్ అన్నను గెలిపించుకోవడానికి ఈరోజు మా బాధ్యత అని ప్రతి ఒక్కళ్ళు పశ్చిమ నియోజకవర్గంలో తెలియజేస్తున్నారు. ఇన్నాళ్ళు ప్రజాసేవలో ఉన్నా కానీ ఆసిఫ్ అన్నకి ఎంత క్లీన్ ఇమేజ్ ఉంది, ప్రజాసేవకుడుగా ఎంత మంచి పేరు ఉందనేది చాలా గొప్ప విషయం. ప్రతిపక్షాలు చూసుకుంటే ఈరోజు ఎక్కడెక్కడో ఏపీలో ఓవైపు ఎండల తీవ్రత పెరిగిపోతుంటే మరోవైపు ఎన్నికల వేడి రోజు రోజుకి పెరిగిపోతుంది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఎన్నికలు ప్రచారంలో ఫుల్ బిజీ అయిపోయాయి. ఇక కొన్ని పార్టీలైతే సినీ నటులని కూడా తమ ప్రచారాలకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రముఖ యాంకర్ శ్యామల ఎన్నికల ప్రచారంలోకి దిగింది. శ్యామల గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారం చేసేందుకు రంగంలోకి దిగారు శ్యామల. ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో నేను వైఎస్ఆర్ పార్టీలో చేరాను. పార్టీలో చేరాక మొదట ప్రచారం, ఎలక్షన్ క్యాంపెయిన్ చేసింది శ్రీనివాసరావుకే. 2019 ఎన్నికల్లో మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేశాను. ప్రజలంతా ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి. హామీలు ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేయాలా లేక హామీలు ఇచ్చి వదిలేసే ప్రభుత్వానికి ఓటేయాలా అన్నది ఆలోచించాలని అన్నారు. రాత్రి వివిధ ప్రాంతాల్లో ఆమె నిర్వహించిన ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. ముత్తంశెట్టిని గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు.
అందరికీ నమస్కారం. 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను చేసిన క్యాంపెయినింగ్ అవంతి శ్రీనివాసరావు గారికే ఇక్కడ భీమిలి నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మేము అవంతి గారి వైపే ఉంటాము, మా ఓటు అవంతి గారికే అని అన్నారు. అన్న మాట నిలబెట్టుకున్నారు. మరి అలాగే అన్న మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం సంక్షేమాలన్నీ ఇస్తూ ప్రతి గడప ఏదన్నా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, ఒక ఓటు వేసి ఎమ్మెల్యేని ఎంపీని ఎంచుకోవడం కాదండి, తర్వాతి 5 సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా. సో దయచేసి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి. హామీలు ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా, లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం. అండ్ ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది. ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు, లేదా ఒక క్యాంపెయినింగ్ చేసేవాళ్ళు వచ్చారు, ఒక నాయకుడు వాళ్ళ కూతురు వచ్చారని కాకుండా మా కుటుంబ సభ్యులు వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని ఆదరించి హారతులు పట్టి అవంతి గారికి అయితే అసలు చాలా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వైఎస్ఆర్ కాలనీకి వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి ఇవాళ ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. అని ప్రజలు మేము ఎటువంటి సమస్యలు లేవు, మాకు చాలా ఆనందంగా ఉన్నాము, ఉన్న చిన్న 2-3 సమస్యలు కూడా అవంతి గారికి చెప్పడం జరిగింది, అవి ఆయన చేస్తామని ప్రామిస్ చేయడం కూడా జరిగింది. సో ఇలాగా ప్రతి ఒక్క వార్డు కూడా, ప్రతి ఒక్క ఈ భీమిలి నియోజకవర్గం అంతటినీ కూడా అభివృద్ధిగా చూడాలి అనుకుంటే, జగనన్న ప్రభుత్వంలో మన విశాఖని, మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే మనం మే 13వ తారీఖున 2 ఓట్లు ఎమ్మెల్యేకి, ఎంపీకి ఇక్కడ భీమిలి నియోజకవర్గంలో మన అవంతి శ్రీనివాసరావు గారికి, అలాగే ఎంపీగా ఝాన్సీ లక్ష్మి గారికి మన ఓటు వేయాలి మనము. ఎందుకంటే ఈ యొక్క నిర్ణయం మనం సరిగ్గా తీసుకోకపోతే 5 ఏళ్ళండి ఇంత కష్టపడ్డారు జగనన్న ప్రభుత్వం. అందరూ కూడా అవంతి గారే కాదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ, ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్తో సహా ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. ఒక్క నిర్ణయం సరిగ్గా తీసుకోవడం మనం చాలా అవసరం. ఆ నిర్ణయం మీ చేతుల్లో. జై జగన్, జై అవంతి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి రథోత్సవంలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. రథోత్సవం చూసేందుకు పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న కేసీహెచ్ బిల్డింగ్ పాత భవనంపై ఎక్కి నిల్చుని ఉండగా అకస్మాత్తుగా పాత భవనం ముందు వరండా స్లాబ్ కూలిపోవడం వల్ల 4గురికి గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే క్షతగాత్రులను జిల్లా వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ బాలసుందరరావు పరిశీలించారు. అల్లూరు జిల్లా చింతపల్లి మండలంలో అన్నవరం సమీపంలో సుమారు 5 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బలపం పంచాయతీ ఎరగుప్ప వద్ద ద్రవరూప గంజాయి నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సుమారు 5,50,00,000 విలువైన 52 కిలోల లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుడు ప్రకాష్ రావును అరెస్టు చేసినట్లు ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఒడిశాలోని రైతుల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి ద్రవ రూపంలోకి మార్చి తరలించే ప్రయత్నంలో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ V9 తెలుగు టీవీ.